ఏకకుల మహేశ్వరుడు ఏకకుల మహేశ్వరుడు రెండు ఆదిత్య నీలకంఠాశర బలిభీషణ శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ధర్మానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం ఏమైనా చేస్తాం, ధర్మం రక్షించబడాలంటే మొట్టమొదలు మన ఇంటికెళ్ళే ధర్మం స్టార్ట్ కావాలి. రాముడు స్వయంగా రావాల్సిన అవసరం లేదు. ధర్మం నిలబెట్టాలంటే ఆయన మాట ఒకటి ఉంటే చాలు, ఆయన రామ అనే శబ్దం ఉన్నా చాలు. భగవద్గీతలో ఒక లైన్ ఉంటుంది, యథాధర్మం స్థతో చేయ, అన్నిటికంటే ఎక్కువ సార్లు వచ్చే లైన్. గిరి ప్రదక్షిణం హరి ప్రదక్షిణం అన్నట్టుగా ఒక గిరి ప్రదక్షిణ చేస్తే అన్ని దేవతలు అక్కడనే ఉంటారు. दाने हिरण्यगर्भाभ्य नमः. श्री ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जरः ओम तपः ओम सत्यम् ओम दच्छवितरुणेन्यं भर्गोदेव श्रीमहि धीर्नः प्रचोदयात् मा भोज्योतिर्संप्रदं ब्रह्मभोर्भवस्वरो शिवाभ्यां शिवैषुमणे मंगले मुहूर्ते अद्य ब्राह्मण द्वितीय प्रारार्थे श्वेतवराह कल्पे वैवस्वन्वन्तरे कलियुगे प्रथम भागे शंभोद्वीपे భరత వర్షే భరత గండే మేరో దక్షిణ జోడించి మీ పేరు, మీ గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, పెళ్లి కాని వాళ్ళు అమ్మ నాన్న పేరు, మీ పేరు తెలుసుకోండి. అందరికి బొట్టు పెట్టండి. నాన్న ఎవరికి బొట్టు లేకుండా ఎంట్రీ అయ్యేటప్పుడే బొట్టు పెట్టండి. సహకుటుంబానాం సపరివారాణాం చెప్పాలి అందరు కూడా. అస్మాకం మమ సహ కుటుంబానాం సపరివారాణాం ఏ ఊరు గ్రామ నివాసిత హిందూ జనానాం మమ గ్రామ క్షేమ. అయం ముహూర్త శుభముహూర్త ముహూర్తోస్తు శ్రీమన్మంగళమూర్తయే నమః. 2 పూలు పెట్టండి. శ్రీమన్మంగళమూర్తయే నమః నిర్విఘ్నమస్తు. ఇందోద్భయ దేవతాభ్యునమో నమః. సర్వోపచారార్థే గంధ పుష్పాక్షతాన్ సమర్పయామి. గంధ పుష్పాక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వేసిందా, పూలు వేసిందా? చలో ఎవరు పెద్ద మనిషి వాళ్ళు మాత్రమే కొబ్బరికాయ కొట్టండి. దేవాస్థాన నిర్మాణ ప్రమాణ్యాసం తైహనాగం కొట్టు తైహనాగం పూర్వే సాభ్యాసం దేవా ఇందోధ్వజ దేవతాభ్యునమో నమః. చలో ఈడెవరు కొట్టకండి. ఇక అన్న కృష్ణగిరి గుట్టకడకూడదు. అందరి యాన్ని కొట్టిందా అది తీసుకోండి. దేవాస్థాన నిర్మాణ ప్రమాణ్యాసం తైహనాగమే మానస్వేత్ర పూర్వే సాభ్యాసం దేవా శ్రీమన్ మహామంగళమూర్తయే నమః. అన్న ఇంట్లో గిరిగనం పెడితే ఆగుతాయి అవి. అన్న 2 తెచ్చిందా? 2 తెస్తే హనుమన్ల కాడ కొట్టుండి. మీది కోతారు జై శ్రీరామ్.
सनातन हिंदू धर्म की सनातन हिंदू धर्म की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम सनातन हिंदू धर्म की सनातन हिंदू धर्म की जय श्री राम जय श्री राम जय बोलो हनुमान के ఏకకుల మహేశ్వరుడు ఏకకుల మహేశ్వరుడు రెండు 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 రెండనగా 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 సూర్యచంద్రులు 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 మూడు మూడు మూడనగా 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 త్రిమూర్తులు 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 నాలుగు 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 నాలుగనగా నాలుగనగా దిక్కులు 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 ఐదు 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 ఐదనగా ఐదనగా పంచభూతాలు 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 ఆరు ఆరు ఆరనగా ఆరనగా ఋతువులు 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 ఏడు ఏడు ఏడనగా 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 సప్త ఋతువులు సప్త ఋతువులు సప్త ఋతువులు ఎనిమిది 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 అనగా అష్టదిక్పాలకులు అష్టదిక్పాలకులు తొమ్మిది 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 అనగా తొమ్మిది అనగా నవగ్రహాలు 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 పదే పదే పదనగా 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 దశావతారాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ वाल्मीकि भीष्म का अक्कूर करगरुड़ा अक्कूर करगरुड़ा अंजनेय आदित्य नीलकंठाशर बलिभीषण ध्रुव पुंडरीक कश्यपात्रि वशिष्ठ गौतम जामदग्नि మొదలుగా కలగనపతి ముఖ్యులైన ప్రాంజులను బ్రహ్మ ఋషుల మదిలోన ప్రకృతితో ప్రళయ హరిత వినుత రౌద్రో ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు ఒక్క పోలిక నుండు ఒక్క పోలిక నుండు ఒక్క పోలిక నుండు చూడ చూడ ఆ రుసులు చూడ చూడ ఆ రుసులు చూడ చూడ ఆ రుసులు జార వేరా పుణ్యకిరణ్య పుణ్య పుణ్యకిరణ్య పుణ్య పురుషురాయ ఉద్య పురుషురాయ ఉద్య విశ్వరాభి రామ విశ్వరాభి రామ ఇంద్రవేమ ఇంద్రవేమ
अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्षो जनार्दन कृष्ण परमात्मने नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे बोलो कृष्ण भगवान నీళ్ళు మొత్తం ఇచ్చే నీళ్ళు అక్షంతలు ఏదో ఫలం న్యూన్యం సంపూర్ణం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజం మయా దేవ పరిపూర్ణమస్తే గోపాలకృష్ణ భగవానికి ఇల్లు పెట్టాం దీని మీద పెట్టాం దీని మీద తీర్థం పెట్టి పెట్టా తీర్థం పెట్టు కరెంట్ పోయిందా తీర్థం పెట్టి పెట్టు నాకు పెట్టు నువ్వే ఉతుకుతావు కదా ఫలం మనోరథ ఫలం చంద్రం సామాను ఈ రెండు తీసి ఆమె ఊర్లో పెట్టు ఫలం మనోరథ ఫలం సుఫలం పుత్రులు పడతాం స్మాక్షమత శాంతిం ప్రయచ్చమే శతమానం భవతి జాగ్రేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఇష్టకామ్య తమోవాంఛా ప్రసిద్ధిరస్తు తథాస్తు. కృష్ణగిరి గుట్ట, ఈ గుట్ట పైననే మరి దేవాలయం నిర్మించాలనేటువంటిది సంకల్పంతో ముందుకు వెళ్ళాలి మీరందరూ కూడా. ఇప్పుడు తప్పకుండా ఈ విశ్వాన్ని పరిపాలించేటటువంటి ఆ పరమాత్ముడు ప్రతి కూడా ఆధారం ఎత్తి మన మానవులు మనందరికీ మనలో వచ్చి ధర్మాన్ని కాపాడుతాడు. అదేవిధంగా ఈ కృష్ణగిరి క్షేత్రానికి మన ముఖ్యమంత్రికి దగ్గర సంబంధం ఉంది. మనకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించి ఈ కృష్ణగిరి గుట్ట పైన రాధాకృష్ణులను ప్రతిష్టాపన చేయాలని మనమందరం కూడా కంకణం కట్టుకొని వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా రేపు పరశురామ జయంతి ఉంది. ఆ పరశురామ జయంతి కల్లా మనమందరం కూడా మనకు తోచినటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని మన తమ్ముడు సాయి కుమారు సలహాల ప్రకారంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని విన్నవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇంత తమ హిందూ సోదరులందరూ వచ్చినందుకు వారికి పేరున
వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. జై శ్రీరామ్. ధర్మో రక్షిత రక్షిత. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని అని అంటే కష్టం, మరి ధర్మానికి యొక్క కష్టం వచ్చినప్పుడు భగవంతుడు తనకు తానుగా అవతారాన్ని సృష్టించుకొని వస్తాను అని భగవద్గీతలో చెప్పినాడు. మరి మనమంతా కూడా ఇది కలియుగం. ఈ యుగం లోపల ధర్మము కేవలం ఒకే ఒక పాదం మీద ఉన్నది. మరి కృతయుగంలో 4 పాదాల మీద ఉన్న ధర్మం, ద్వాపార యుగానికి వచ్చే వరకు, త్రేతాయుగంకి వచ్చే వరకు 3 పాదాలు, ద్వాపారంకి వచ్చేటాకల 2 పాదాలు, కలియుగంకి వచ్చినప్పుడు కేవలం ఒకే ఒక పాదం మీద ధర్మం ఉన్నది. మరి ఈ యొక్క ధర్మము కలి ప్రభావం చేత రకరకాల ధర్మానికి ఆటంకాలు ఏర్పడతా ఉంటాయి. 6 నెలల పిల్లాడు ఉంటాడు, నెత్తిమీద టోపీ పెడతారు. ఓసారి నాకు బాగా నవ్వొస్తుంది, అరే వానికి ఎందుకు రాగంతగలం చిన్న పిల్లగానికి కనిపిస్తుంది. కానీ దాంట్లో ఉన్న మతలబ్ ఏమైంది, వాడు పెద్దగా అయితే వానికి పెట్టమంటే వానికి సిగ్గు అవుతుందని తీసేస్తాడని 6 నెలల పిల్లగానికి పెడతాడు. మనం ఏమైనా చేస్తామా? మనం వాడు గుడికి వస్తున్నా అంటేనో లేకపోతే వాడిని చెప్పినటువంటి తల్లిదండ్రులు లేరు. కాబట్టి అది కాదు. ధర్మం రక్షించబడాలంటే మొట్టమొదలు మన ఇంటికెళ్ళే ధర్మం స్టార్ట్ కావాలి. మనం మన పిల్లలను శనివారం నాడు గుళ్ళకు పంపాలి, లేదు శుక్రవారం నాడు పంపు. ఏదైనా సరే, ఏ దేవుడైనా సరే, ఎల్లమ్మ మల్లమ్మ పోషమ్మ ఏ దేవుడినైనా సరే మరి మనం చేస్తాం కదా, పిల్లలకు చూపియాలి. మనకు అందరికీ, నేను కూడా వ్యవసాయ కుటుంబంలోకి వచ్చినా, మాకు కూడా తెలుసు, మేము కూడా వ్యవసాయం చేసిన వాళ్ళమే, అన్ని తెలుసు. రాగానే మనం వస్తాం, టీవీ ఆడబెట్టి మనం టీవీ ముంగల కూర్చుంటాం. మనం టీవీ ముంగల కూర్చుంటాం, వాడు మన ముంగల కూర్చుంటాడు, లేకపోతే వాడు బయట కురుకుతాడు ఎక్కడన్నా. మరి పోరా ఇవాళ శనివారం ఉన్నాడు హనుమాల గుడికో అని ఏ తల్లిదండ్రులు చెప్తారా? చెప్పరు. చెప్పాలి. మనం కాపాడితే మన పిల్లల వరకు అని ఉంటుందేమో అనేటువంటిది నాకు ఒక ఆవేదన ఉన్నది. కాబట్టి ధర్మం రక్షిత అని ధర్మాన్ని రక్షించాలని కోరుతూ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జర్ర ఒకసారి చెయ్యి లేపి చెప్పండి జై శ్రీరామ్. 2 చేతులు కూడా లేపొచ్చు జై శ్రీరామ్ చెప్పడానికి, తప్పేం లేదు. రాముడు స్వయంగా రావాల్సిన అవసరం లేదు. ధర్మం నిలబెట్టాలంటే ఆయన మాట ఒకటి ఉంటే చాలు, ఆయన రామ అనే శబ్దం ఉన్నా చాలు. జై శ్రీరామ్. భగవద్గీతలో ఒక లైన్ ఉంటుంది, యథాధర్మో స్థతో జయ. అన్నిటికంటే ఎక్కువ సార్లు వచ్చే లైన్ అది. ఎక్కడైతే ధర్మం నిలబడి ఉంటుందో అక్కడ విజయం తప్పకుండా ఉంటుంది. ధర్మం నిలబడాలంటే ఏ దేవుని పూజించకున్నా సరే మీరు ధర్మంగా తల్లిదండ్రులను పూజించండి, ప్రకృతిని ప్రేమించండి, మీకు పూర్వీకుల నుంచి వస్తున్న పూజా కార్యక్రమాలు నిర్వర్తించండి, సరిపోతుంది. దాంతో పాటు గ్రామానికి కావాల్సిన శ్రేయస్కరమైన మాటలు ఏవి ఉంటాయో, పాటలు ఏవి ఉంటాయో, పదాలు ఏవి ఉంటాయో అవి మాత్రమే పలికించండి. చిన్నపిల్లలకు నేను ఈ ఊరికి వచ్చినాక చూసిన హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఎవరికి రావట్లేదు. మీ గ్రామానికి 1 నెల రోజు ఛాలెంజ్ ఇస్తున్నా. ఇప్పుడు హనుమాన్ చాలీసా ఆల్రెడీ తీసుకొచ్చి ఇచ్చిన ఒక 500 వరకు గ్రామానికి. నెక్స్ట్ మంత్ నేను ఒక శనివారం కానీ ఒక మంగళవారం కానీ ముందే కాల్ చేసి వస్తాను. కంఠస్థం మినిమం 10 ఏళ్ల కింది పిల్లలు అందరూ, ఆడ మగ అందరూ, ముంగట పుస్తకం లేకుండా కంఠస్థంగా హనుమాన్ చాలీసా చెప్పగలగాలి. ఇది గ్రామ యూత్ కి నేను ఇస్తున్న ఛాలెంజ్. మీ యూత్ మొత్తం కమిటీ, మొన్న నియామకమైన కమిటీ, ఇది ఛాలెంజ్ గా తీసుకొని 1 నెల రోజుల లోపల పిల్లలకు ప్రాక్టీస్. చిన్న ఒక స్టోరీ ఇది, నేను వేరే పెద్దవాళ్ళ దగ్గరనే విన్నది, కానీ కొద్దిగా నవ్వు వచ్చినట్టు ఉంటది, కానీ కొద్దిగా మనకు బుద్ధి వచ్చేదిగా ఉంటది. కొద్దిగా తప్ప అనుకోకుండా వినండి. ఒక చిన్న లవ్ స్టోరీ. ఒక ఊరి పైల్మాన్ బిడ్డను ఒకటి పటాయిస్తాడు. ఇది అవకాశం కోసం, అవకాశాన్ని దుర్వినియోగం చేసి ఏం కోల్పోతామని చెప్పడానికి. ఆ పైల్మాన్ బిడ్డను పటాయించినప్పుడు పెళ్లి ఒప్పుకోవాలంటే ఆ పైల్మాన్ వానికి కొన్ని షరతులు పెడతాడు. నా దగ్గర 3 బలిష్టమైన దునపోతులు ఉన్నాయి, వాటి తోక ముట్టుకొని కొమ్ములు ముట్టుకోగలిగితే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా, అప్పుడు మాత్రమే నిన్ను ఇస్తా, నీకు ఇచ్చి చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి ఒక ఏదైతే జంగ్ మైదాన్ ఏదో ఉంటుందో ఆ మైదానంలోకి దిగుతారు. దిగిన తర్వాత ఫస్ట్ దున్నపోత ఎంట్రీ అయ్యింది. ఆ దున్నపోత చాలా బలిష్టంగా ఉంటది. ఈ పొరడు కూడా మంచి గట్టివాడే, కానీ ఆ బలిష్టమైన దున్నపోతను చూసి దున్నపోత మనకెందుకు, నెక్స్ట్ వచ్చే ఏదైనా 3లో ఒక్కటి ముట్టుకున్నా చాలు ఇచ్చేస్తా పిల్లలు అంటాడు. ఫస్ట్ దాన్ని ముట్టుకుందామంటే బలిష్టంగా ఉంది ఎందుకు లే అని నెక్స్ట్ అవకాశం వాడుకుందామని వదిలేస్తాడు. రెండో అవకాశంగా రెండో దున్నపోత ఇంకా బలిష్టంగా ఉన్నది, సరే ఇది కూడా వద్దు 3వది ఉంది అక్కడ చూసుకుందాంలే అని వదిలేస్తాడు. కానీ 3వ దున్నపోత వస్తుంది, బక్కనే ఉంటది. ఈసారి దీని పని అయిపోయింది, దీన్ని ముట్టుకుంటా అనుకుంటాడు, కానీ దానికి కొమ్ములు ఉండయి, తోక ఉండదు. అట్లా అవకాశం వచ్చినప్పుడే మన హిందుత్వాన్ని కానీ మనది ఏందో చూపించుకోవాలనుకున్నప్పుడు అవకాశం వచ్చినప్పుడే చూపించాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది గ్రామస్తులు లేనట్టున్నారు గ్రామంలో, కొంతమంది మిస్ అయ్యారు కదా. ఈ స్టోరీ వాళ్ళకు హింట్ అవుతుందని చెప్పేసి చెప్పిన. నెక్స్ట్ టైం మన హిందుత్వాన్ని నిలబెట్టాలనుకున్నా మనం ఒకటిగా పక్కన నిలబడ్డా చాలు, ఆ బలానికి అవతలుడు భయపడతాడు. అది చూపించాల్సిన ఏ అవకాశాన్ని వదలొద్దు. ఇది నేను చెప్పదలుచుకున్నది. 1 మంత్ తర్వాత మాత్రం ఈ హనుమాన్ చాలీసా ఛాలెంజ్ కు మాత్రం చూడడానికి ఖచ్చితంగా వస్తాను. ప్రతి శని మంగళవారాలు సాయంత్రం 7 గంటలకు టైం నిర్ణయించుకోండి. వీలున్నంత మంది
సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని వీడికెళ్ళి కంటిన్యూ చేయండి. మీకు గ్రామంలో ఉన్న ఇబ్బందులతో పాటు హిందూ ఏకత కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు అనుకున్న కృష్ణగిరి గుట్టది కూడా కార్యక్రమం 1 ఇయర్ లోపల పూర్తయింది. ఉండకుండా మనం ముందుకు సాగాలి. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుసా? మన మాజీ ముఖ్యమంత్రి. తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కూడా ముఖ్యమంత్రి చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడగొట్టిన తర్వాత సెకండ్ టైం చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి చేశాడు. దేని వల్ల ఏ బేస్ ఎక్కువ చేసింది వాళ్ళకు ఎక్కువ బేస్ ఏదైంది? సింపుల్, పాదయాత్ర చేసింది వాళ్ళు. పాదయాత్ర చేస్తే సర్వరోగాలు నివృత్తి అవుతాయి. ఫస్ట్ గ్రహ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. 7 నుంచి 7 చేస్తున్న పాదయాత్ర కాదు, వాళ్ళు ఫస్ట్ ఒక దేవుని దగ్గరికి పోయింది. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే మన చేవెళ్ళ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసి, మీకు ఐడియా ఉంది, చేవెళ్ళ నియోజకవర్గం మన గుళ్ళకి పోయిండు, స్టార్ట్ చేసిండు. అక్కడ పాదయాత్ర ప్రారంభించి ఎక్కడో ఆంధ్రాలో కంప్లీట్ చేసిండు. అది కూడా గుడికాడనే కంప్లీట్ చేసిండు. అవునా కదా? దానివల్ల సక్సెస్ అయిందా కాలేదా? అదే బేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అరుణాచలం ఇప్పుడు అందరికి తెలుస్తుంది. అరుణాచలం 10-15 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము పోయినప్పుడల్లా గిరి ప్రదక్షిణ చేస్తాం. 14 కిలోమీటర్లు ఉంటది. ఒక రౌండ్ వేసుకుంటే అన్ని దేవుళ్ళు కలిసి వస్తారు. ఎంత ప్రశాంతత అంటే అంత ప్రశాంతత అరుణాచలం తమిళనాడులో ఉంటది. తదుపరి దాన్ని బేస్ చేసుకుని ప్రతి సంవత్సరము ఒక రోజు అనంతగిరి గుట్ట గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? అనంతగిరి గుట్ట ప్రదక్షిణ మాణిక్ ప్రభు మహారాజు, బబన్ మహారాజు, మనకు నవపేట మహారాజు ఆధ్వర్యం లోపల ముందుకు సాగుతుంది. ఐడియా ఉందా? గిరి ప్రదక్షిణం హరి ప్రదక్షిణం అన్నట్టుగా ఒక గిరి ప్రదక్షిణ చేస్తే అన్ని దేవతలు అక్కడనే ఉంటారంట. అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు కొండగట్టు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. 3 ఇయర్స్ అవుతుంది. కొండగట్టు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. సక్సెస్ఫుల్లీ అయింది. ఫస్ట్ రోజు నేను చిలుకూరు సురేష్ పంతులు గారు స్టార్ట్ చేశాం. 8 మంది ఉన్నాం. 2 కార్లలో పోయాము. అక్కడికి 2 సన్యాసులు దొరికారు. సగం దూరం వచ్చారు, వెళ్ళిపోయారు. తదుపరి ఆ గిరి ప్రదక్షిణకు ఈ రోజు 6,000 నుంచి 8,000 మంది ఉంటున్నారు. గిరి ప్రదక్షిణ కొండగట్టు గిరి ప్రదక్షిణ. కొండగట్టు ఆంజనేయ స్వామి అక్కడ మన సిద్దిపేట దగ్గర ఉంటుంది. తదుపరి కరీంనగర్. తదుపరి మొన్న లాస్ట్ 3 మంత్స్ బాక్ పునర్వసు నక్షత్రము స్టార్ట్ చేసుకుని వేలాల లక్ష్మీ నరసింహస్వామి అని కరీంనగర్ దగ్గర ఉంటుంది. 4-5 మంత్స్ కొండగట్టు 4-5 మంత్స్ బ్యాక్ మనకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. ఇక్కడ వేలాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కరీంనగర్ దగ్గర. అక్కడ ఇప్పుడు ఆర్టీసీ బస్సులు వేసింది. ఆ గుడికి పోవడానికి ఆర్టీసీ బస్సులు వేసింది. గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత అది. ఆ కాలం లోపల ఎల్లకొండ గుట్టకు కూడా గిరి ప్రదక్షిణ ఉండే. ఎల్లకొండ గుట్ట గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. గిరి ప్రదక్షిణ చేస్తే ఆవుకు ప్రదక్షిణ చేసినట్టు, తల్లి తండ్రికి ప్రదక్షిణ చేసినట్టు. ఫస్ట్ మీరు మన గ్రామంలో ఫస్ట్ ప్రారంభించాల్సింది గిరి ప్రదక్షిణ. ప్రతి శనివారము ఎవ్వరు ఏం మాట్లాడొద్దు, ఏం అనుకోవద్దు. నేను వస్తున్నా, నువ్వు వస్తున్నావు, అక్క వస్తుండు, తమ్ముడు వస్తుండు, బావ వస్తున్నా, ఎవరు వచ్చినా రాకున్నా ఫస్ట్ రేపు శనివారం నుంచి శ్రీరామ జయరామ జయ జయరామ. నేను 5 గంటలకు పోతా, నువ్వు 7 గంటలకు పో, నువ్వు 2 గంటలకు పో. మధ్యాహ్నం మీ టైం మీది. సాయంకాలం పొండి. గిరి ఉంది. ఒక గ్రామానికి గిరి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా పాదయాత్ర ప్రదక్షిణ చేసే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది గమనించండి.